అభిమాన క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ. ఆయన కూడా ప్రమోట్ చేశారు, కానీ నేను ఆయన చూసి ఏం నేర్చుకోలే. అర్షసాయి గారు నాకు ఇష్టమైన వ్యక్తి అనమాట. ఆయన వీడియోస్ నేను చాలా చూస్తాను, కానీ నేను ఆయన చూసి బెట్టింగ్ ఆడాలని నేర్చుకోలేదు. ఆడడం ఆడకపోవడం మన మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతేగాని ఎవరు ప్రమోట్ చేసినంత మాత్రాన్ని ఎవరు ఆడరు. మనకు దూలో ఉంటే మనం ఆడతాం, మనకు రిమ్మో ఉంటే మనకు ఆడతాం, మన కుటుంబం పట్ల మనకు బాధ్యత లేకపోతే మనం ఆడతాం. సో అది ఎంతమందికి బాధ్యత ఉంది ఎంతమందికి లేదని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం, అంతేగాని ఊకే ప్రమోట్ చేశారని బ్లేమ్ చేయొద్దండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ వీళ్ళు స్టార్స్ అందరూ హీరోస్, క్రికెట్ స్టార్స్, హీరోస్, వీళ్ళందరూ విజయ్ దేవరకొండ గారు వీళ్ళందరూ చేసేది కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు, కానీ వీళ్ళు లీగల్వి చేస్తున్నారు. లీగల్ దాంట్లో ఆడితే డబ్బులు పోవా? లీగల్ దాంట్లో ఏమైనా రూల్ ఉంటుందా డబ్బులు వస్తాయని? ఏముండదు కదా. ఎవరి దాంట్లో అయినా, ఎవరు ప్రమోట్ చేసిన దాంట్లో అయినా డబ్బులు పోతాయి. సో లీగల్ అయినా ఇల్లీగల్ అయినా డబ్బులు పోతాయి. బెట్టింగ్ యాప్ ఆడొద్దు, ఎవరికి వాడు తెలుసుకోవాలి ఇది. అంతేగాని ఒకరు ప్రమోట్ చేశారని నేను ఆడినా నాకు ఇన్ని పోయినాయి, అన్ని లక్షలు పోయినాయి, 90 లక్షలు పోయినాయి, నేను కానిస్టేబుల్ తొక్క తోటకూర